2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డేటింగ్ స్ట్రాటజీస్ 9th పార్ట్ 9th ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు. ఎందుకనంటే స్టార్టింగ్ నేను డేట్కి రెడీయా అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఏమేమి జరుగుద్ది, ఎలా ఉండాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏ విషయాలు అనుమానాలు వస్తాయి, వాళ్ళతో ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు అనేది ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ పార్ట్ 9లో ఏం చెప్పబోతున్నారు. 9th పార్ట్లో కొంచెం అడల్ట్ లాంగ్వేజ్, అడల్ట్ కంటెంట్ టైప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ సిరీస్లో. సో ఇఫ్ యూ ఆర్ అండర్ 13, అండర్ 18, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ఆర్ స్విచ్ టు అనదర్ ఛానల్. ఎందుకు అంటే డేటింగ్ అన్నది ఒక బిహేవియర్. ఓకే, ఒక వయసు వచ్చాక డేట్ చేస్తాం, ఒక వయసు అయిపోయింది కాబట్టి డేటింగ్ మానేస్తాం అని అనుకునేది అపోహ. ఓకే, అట్టిపండు లాగే పుడుతుంది, అట్టిపండు లాగే చచ్చిపోతుంది. యాపిల్ లాగే పుడుతుంది, యాపిల్ లాగే చనిపోతుంది. అవును. అంటే ఎవరికి ఏ బిహేవియర్ ఉందో ఆ బిహేవియర్తోనే పుడతారో ఆ బిహేవియర్తోనే చనిపోతారు. ఓకే, అంటే 99 years వచ్చిన వాడిని చనిపోతుంటే తీసుకెళ్తున్నారు అనుకోండి, ఒక్క పిల్ల రాలే చూడ్డానికి అనుకున్నాడంట. 99 years ఉన్నప్పటికి కూడా. ఎస్. వావ్. ఓకే. ఓకే, సో ఒక బిహేవియర్ అన్నది ఎప్పటికీ ఉంటుంది. దొరికినోడు దొంగ. ఓకే. అండ్ ఇంకొకటి, ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కానిస్తాం. ఇంకొకటి, ఈ బిహేవియర్కి సంబంధించి ఎంతవరకు అంటే నయనానందం అంటారు. ఓకే, ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాం? నయనానందం. ఏం చూసి ఆనందిస్తాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కోడి ఆలాడదీస్తూ తెల్లన్నం తింటున్న రకం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ కోట శ్రీనివాసరావు గారు లాగా. వై am I trying to say this? బికాస్ ఇంతకు ముందు ముగ్గురు పుట్టేదాకా మొగుడు మొహం చూడలేదు అన్నవాళ్ళు, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టేదాకా మొగుడు మొహం చూడలేదు అని. ఎందుకు అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అండ్ హస్బెండ్స్కి కూడా దే ఆర్ ఓన్లీ అ సెక్స్ మషీన్స్. దానికంటే ఎక్కువ విమెన్ ఇంటిమసీ లేదు. విమెన్కి ఏమి ఇష్టం తెలియదు, మెన్కి ఏమి ఇష్టమో అదే వండి పెట్టినారు కాబట్టి పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ విమెన్కి ఏమి ఇష్టమో మొగుడు అన్నాడు అడిగింది లేదు, పిల్లలకి తెలియదు. అలాగే జనరేషన్స్ పాస్ అయిపోయినాయి, స్పెసిఫికల్లీ ఇండియాలో. బట్ ఇప్పుడు మనం అట్లా లేం. మన అమ్మమ్మ వాళ్ళ వరకు కొంచెం మార్పు, మన పేరెంట్స్ వచ్చే వాళ్ళకే కొంచెం మార్పు వచ్చింది. మన కజిన్స్ అంటే మన బాబాయ్లకి డాడీ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మన బాబాయ్ వాళ్ళకి ఇప్పుడు మన పెద్ద అన్న వాళ్ళకి ఇంకా డిఫరెన్స్ ఉంది. ఈ వాళ్ళకి మనకే చాలా డిఫరెన్స్ ఉంది కదా అనిపిస్తుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక బిహేవియర్ ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటే ఒప్పు అన్న దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగింది. మాటలో కావచ్చు, వేషంలో, భాషలో, అన్నిట్లో మారింది. వి వేర్ వాట్ ఎవర్ వి కంఫర్టబుల్ ఇన్, రైట్? బాబోయ్ అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకుంటుందంట, అబ్బాయితో పరిచయం వద్దు. ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మన అమ్మమ్మ వాటికి సై. అవును. ఇప్పుడు కూడా ఆ మాట ఎవరన్నా అంటే 4 కాదు 400 వెనకాల తిరిగి చూస్తాడు ఆ పిల్లగాన్ని ఈజీగా, వీడి దగ్గర ఏదో తప్పుందిరా. అవును. ఇదే మాట ఒక 100 years ముందు అని ఉంటే అన్న వాడే రాజు అవుతుండే. అవును. సో అప్పుడు అది ప్యాంట్ షర్టే, ఇప్పుడు ప్యాంట్ షర్టే, అప్పుడు ఆడపిల్లే, ఇప్పుడు ఆడపిల్లే, రైట్? సో ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ చేంజ్డ్, యాక్సెప్టెన్స్ లెవెల్ హ్యాస్ చేంజ్డ్. అట్లా అని అవసరమే లేదు అని వెళ్ళమంటాను లేదు బయటకు నేను. ఓకే. సో ఆచి తూచి ఎంతవరకు తెగేదాకా లాగొద్దు అన్నది పాయింట్. కమింగ్ బ్యాక్ టు ది బిహేవియర్, చుట్టూ తిప్పకుండా వెంకట్ చక్కగా తీసుకొచ్చేస్తాను నేను పాయింట్కి. ఓకే. ఈ మూమెంట్ ఆఫ్ డేటింగ్ సిరీస్లో మీకు ఆ మనిషి మీద లస్ట్ ఉందా, లవ్ ఉందా, లైక్ ఉందా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందా, జస్ట్ ఫీల్ ఉందా? ఓకే. ఈ 5 different things, ఈ 5 different thingsకి మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఓకే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఫీల్ నాకు ఉందనుకోండి, నాకు మీ మీద లస్ట్ ఉండడం కరెక్టా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నా ఒకవేళ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, యూ జస్ట్ నాట్ అ బాయ్ ఫ్రెండ్ ఫర్ మీ,
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వెంకట్, పెళ్లి ఓకే, మీ మీద ఓన్లీ లస్ట్ ఉండడం ఇంపార్టెంటా లైక్ ప్రేమ కూడా ఉండాలి కదా? సో నేను అడిగిన క్వశ్చన్కి తగ్గట్టు మీరు ఆన్సర్ చెప్పారు ఇప్పుడు. అవును. ఎందుకు ఇలా అడిగాను అంటే, మనం ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఆర్ కలిసి ఉండాలనుకుంటున్నాం. మీరు 13 years అయితే చాలు, ప్లీజ్ లిసన్ టు దిస్. ఓకే, ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నాము అంటే 100కి 100% ఆ మనిషి మీద లస్ట్ కూడా ఉండాలి. ఓకే, లస్ట్ ఫీల్ ఒకవేళ లేకపోతే ప్లీజ్ కీప్ మూవింగ్ ఆన్. ఆ మనిషి మీకు సెట్ కాదు. ఎందుకంటే మీరు ఎనివే ఎండుతున్నారు శుభం, పక్కోళ్ళని కూడా ఎండబెడతారు. డివోర్స్కి మొట్టమొదటి కారణం ఇదే. అవును. సూయిసైడ్కి మొట్టమొదటి కారణం ఇదే. అంటే కడుపు నిండా అన్నం తినలేక, ఆకలైందని బయట చెప్పలేక, అలా అని పక్కవాడి ఇంట్లో ఉన్న ప్లేట్లో తినే ధైర్యం లేక. ఇవి 3 లేకపోతే ఏం చేస్తాం? ఇది ఒకటి దారి. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లవ్ ఉంది కానీ లస్ట్ లేదు. అబ్బాయి చాలా బాగుంటాడు మేడం, ఎంత సేఫ్ అనిపిస్తుందో, కానీ నాకు ఆ ఫీల్ రావట్లేదు మేడం అంటే వాడిని వదిలిపెట్టే పాపం. ఎందుకు వాడిని ఎందుకు సాగొడతావు? అదే కదా, చాలా మందికి ఇది ఉంటుంది. ఫస్టే చెప్తున్నా, ఒకరి మీద ఫీల్ రావడం వేరు, చేయడం వేరు వెంకట్. 2 different things ఇవి. ఓకే, ఇష్టపడిన మనిషి మీద ఆ ఫీల్ రాలేదు అంటే యూ బెటర్ స్టాప్ దట్. అట్ ద సేమ్ టైం చేస్తలేకపోతే ఆపేయండి అనట్లేదు నేను. 2 different things ఇవి. ఓకే, నచ్చిన మనిషిని చెయ్యడం అన్నప్పుడు లీగలా, ఇర్లీగలా, మోరలా అన్నీ వస్తాయి పాయింట్స్. నేను లీగలైజ్ గురించి మాట్లాడట్లేదు, మొరాలిటీ గురించి కూడా మాట్లాడట్లేదు. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఓకే, నేను మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. బట్ ఐ హ్యావ్ లస్ట్ ఫర్ యూ. ఓకే, అది ఉందా లేదా చెక్ చేసుకోమంటున్నా ఈ పాయింట్లో. నచ్చిన వాడు సినిమా చూడ్డానికి ఓకే, వాకింగ్కి ఓకే, షాపింగ్కి అయితే పిచ్చా ఓకే. షాపింగ్ ఎందుకంటే వాడు కడతారు కదా బిల్లు. ఇది మాత్రం భలే రాదు. రైట్. సర్టెన్ థింగ్స్ అంటే ప్రతి మచ్ అన్నిటికీ ఓకే, కానీ నాకు ఆ ఫీల్ లేదు అంటే ఏం చేసుకుంటున్నట్టు? 30 కూరలు పెట్టుకున్నావు కానీ అన్నం లేదు, రొట్టె లేదు, దేంతో తింటావు? వేస్ట్ కదా. సో ఒకవేళ మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫీల్, ప్లీజ్ పాజ్, స్టాప్ అండ్ ఆస్క్ హర్, అసలు నా మీద ఏమన్నా ఫీల్ ఉందా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందా, లస్ట్ ఉందా, లవ్ ఉందా, ఏముంది? ఓకే, నాకు మీరు రాముడండి, నాకు మీరు దేవుడండి అని మాట్లాడుతూనే కొంచెం దూరం కూర్చోండి అన్నదనుకో, వద్దు, డోంట్ ట్రస్ట్ దాట్. ఓకే, అంటే గర్ల్కి నీ మీద ఫీల్ లేదు. ఓకే, బాయ్ ఒకవేళ ఫోన్లో మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, కానీ దగ్గర రావట్లేదు అంటే ఆ అబ్బాయి మీ పర్సనాలిటీని ఇష్టపడుతున్నాడు, ఆ అబ్బాయి మీ ఆలోచన విధానాన్ని ఇష్టపడుతున్నారు, మీ వాల్యూ సిస్టమ్ని ఇష్టపడుతున్నాడు, కానీ మీ బాడీని ఇష్టపడట్లేదు. క్లారిటీ. బాడీని ఇష్టపడని మొగోని తీసుకొని ఏం చేసుకోవాలి? పులిహోర వండుకోవాలి. క్లియర్? సో ఇలాంటి సందిగ్ధ అవస్థ ఒకవేళ మీలో ఉంది అంటే యాజ్ అ కపుల్, యాజ్ అ డేటింగ్ పార్ట్నర్ టు ఈచ్ అదర్, పాజిట్ అండ్ మూవ్ ఆన్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఏంటి, తనంటే నాకు ఇష్టం, తన మీద నాకు లస్ట్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, నాతో క్లోజ్గానే ఉంటుంది, కానీ తనకి నా మీద లస్ట్ లేదు. సో నేను తను వదలలేకపోతున్నా. నా ఇప్పుడు ఏంటి నా సిచ్యువేషన్? వెంకట్, యాజ్ అ బాయ్, ఓకే, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్సర్ యాజ్ అ బాయ్, నాట్ యూ యాజ్ అ పర్సన్. ఒక బాయ్ జెండర్కి వెంకట్ అన్న పేరు ఇప్పుడు అంతే, నా గర్ల్ జెండర్కి వేద అన్న పేరు. సో నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు నీ మీద లస్ట్ ఉంది భయ్య అని చెప్తున్నా ఓపెన్గా. అంటే ఏంటి? గర్ల్ ఓపెన్గా చెప్తుంది బాయ్కి. అవును, ఈ పాయింట్లో కూడా చెప్పకపోతే ఇక చెప్పేది ఎప్పుడు? 6 నెలల నుంచి కలిసి తిరుగుతున్నా, నాకు నీ మీద ఏం ఫీలింగ్ లేకపోతే వేస్ట్ కదా. అంతే కదా. ఈ మూమెంట్లో యాజ్ అ బాయ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా చూడండి. ర్యాబిట్ని పట్టుకోవడానికి ఒక విధానం ఉంటుంది, కోడ్ని పట్టుకోవడానికి ఒక విధానం ఉంటుంది, కుక్క పిల్లని పట్టుకోవడానికి ఒక విధానం ఉంటుంది. అవును, పట్టుకోవడం అంటే హ్యాండిలింగ్ ఇన్ ఇంగ్లీష్. ద సేమ్ వే ఒక లోటస్ ఫ్లవర్ని ఒకలాగా పట్టుకుంటాం. రోజ్ని ఇట్లా పట్టుకొని ఇస్తావా పిల్లకి? లేదు, ఇలా పట్టుకొని తీసుకెళ్ళి ఇస్తాం. పెద్ద లోటస్ ఉంటే ఇలా పట్టుకొని తీసుకుపోతాం. సో హ్యాండిలింగ్ ఇస్ డిఫరెంట్. అవును, ది సేమ్ వే ఒక గర్ల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఒక బాయ్కి పుట్టుకతో వచ్చే విద్య.
ఓకే. ఒక అమ్మాయి మాటకి పడుతుంది, ఒక అమ్మాయి చూపుకి పడుతుంది, ఒక అమ్మాయి ఆడియోలో పడుతుంది, ఒక అమ్మాయి టచ్కి పడుతుంది, ఓకే. ఒక అమ్మాయి హగ్కి పడుతుంది, రైట్? సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎస్, ఏ అమ్మాయి అయినా సరే పడాలి, పడుద్ది, పడి తీరుద్ది. నా వై డిడ్ ఐ టాక్ అబౌట్ దిస్ అంటే, మీరు చెప్పినట్టు బాయ్ ఏం చేసినా అమ్మాయి దగ్గర రానివ్వట్లేదు అంటే, ప్లీజ్ గెట్ అప్ అండ్ స్మెల్ ద కాఫీ. ఆ అమ్మాయికి మీ మీద ఫీలింగ్సే లేవు. ఓకే. నెంబర్ 2, అసలు మగవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉండకపోతుండొచ్చు, పేరెంట్స్ ప్రెషర్ మీద మీతో ఉండడానికి ట్రై చేస్తుండొచ్చు, అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అలా. పెళ్ళి కూడా చేసుకుంటుంది, 2 పిల్లల్ని కూడా కంటది, కానీ మనసులో ఇంకా అమ్మాయి ఉండొచ్చు. ఓకే. ఆప్షన్స్ చెప్తున్నా. 3, తనకి చిన్నప్పుడు ఏదో అబ్యూజ్ అయి ఉండొచ్చు, మగవాళ్ళ మీద నమ్మకం ఉండకపోతుండొచ్చు, కానీ అలా అని లెస్బియన్ కాకపోతుండొచ్చు. ఓకే. లాస్ట్ది కొంచెం మనసు కష్టమయ్యేది, మనసులో ఇంకొకడు ఉన్నాడు అన్నది పాయింట్. ఎస్. వెంకట్, ఏ మనిషి అయినా పస్తు పడుకోడు. ఇది చాలా తక్కువ మందికి అర్థమై ఉంటుంది. ఇంకొకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. యా. అయితే అమ్మ వండిందన్నా తింటాడు, అవును. హోటల్లో ఆర్డర్ చేసుకొనన్నా తింటాడు, ఓకే. గాజుల చేతులు ఎక్కడ వంట ఉందో అక్కడ పోయి అన్నా తింటాడు. ఎస్. ఉపవాసం పండుకునే తత్వం కుక్కకు కూడా లేదు, మనిషికి ఎందుకు ఉంటుంది? అంతే కదా. అది నేచర్ కాదు, ఇట్స్ అగేన్స్ట్ ద నేచర్. సో కమ్మింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, మనిషి మీద లస్ట్ లేకపోతే, లవ్ లేకపోయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే. మనం అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటే లవ్ వస్తుంది. అవును. ట్రస్ట్, టైం స్పెండ్ చేస్తే ట్రస్ట్ వస్తుంది, కానీ ఆ స్పార్క్ అన్నది మొదటి చూపులోనే తగలాలి. ఆ స్పార్క్ తగులుతుంది, టైం స్పెండ్ చేస్తుంటే సెగ పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత హోమం అవుతుంది అది. ఎస్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ స్పార్క్ విత్ 2 of you, ఈ కాలంలోనైతే పెళ్ళి మేనేజ్ చేసుకునే కర్మ ఎవరికి పట్టొద్దనే దేవుని ప్రార్థిస్తున్నాను నేను. అదేంటి మేడం? ఎవరికైనా పెళ్ళి ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మెయింటైన్ చేయొద్దు. ఇది మాత్రం ఫ్యాక్ట్. నిజంగా అతి కష్టంగా అయితే మాత్రం పెళ్లి చేసుకోకండి, కుదిరితే ఉండిపోండి అలా, అంతేగాని కష్టపడి పెళ్లి చేసుకోవద్దు. ఇష్టపడి పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వేదప్రియ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెంకట్. మేడం, చాలా మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు. కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అండ్ ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకుండా. ఇటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సెషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్కి సరైన సొల్యూషన్ తీసుకుందాం అని చెప్పేసి ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ డేటింగ్ సిరీస్లో ఉన్నాం. సో కొంతమంది పెళ్ళికి ముందు నా లైఫ్ పార్ట్నర్లో ఇలాంటి కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి, ఎలా చూస్ చేసుకోవచ్చు అనే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి, దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అని చెప్పి కొంతమంది కామెంట్స్ అండ్ మెసేజ్ కాల్స్ కూడా చేస్తున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి. సో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అవ్వచ్చు అంటారా? మీ టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? వెంకట్, హర్ దిల్ కా ఎక్ కహానీ. ఎస్. ఎందుకన్నానంటే, మీకు ఇది క్యాజువల్గా అనిపించింది, పక్క వాళ్ళకి కష్టంగా అనిపించుండొచ్చు. అవును. నాకు ఇది క్యాజువల్గా అనిపించింది, మీకు ఇది కష్టంగా అనిపించుండొచ్చు. ఎస్. సో మీకు కష్టంగా అనిపిస్తే చాలు, మీ పాలోడికి మీ పేపరోడికి కూడా కష్టంగా అనిపించాల్సిన అవసరం లేదు. ఎస్. నెంబర్ 1, మీరేం చెయ్యాలి అని ఆలోచించే అంత లోపలనే నా దగ్గరకు వచ్చేయచ్చు. ఆలోచన ఆపేసి ఫోన్ డైల్ చేసేయండి. ఓకే. నెంబర్ ఎట్లా? స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే. కాల్ చేసి ఇది ఇష్యూ, మరి ఏం చేద్దాం, 2 పాయింట్. ఓకే. ఇఫ్ యు ఆర్ క్లియర్ ఆన్ దిస్ అండ్ కరేజియస్ ఆన్ దిస్, ఏదేమన్నా కానీ వాళ్ళ ఆడపేడ తేలిపోవాలి. ఎస్. ఆ తెగింపు మీలో వచ్చాకే ఐ కెన్ హెల్ప్ యూ. కొంతమంది బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కోసమే రమ్మన్నది. ఎందుకంటే మదర్కి చెప్తే మార్క్స్ వచ్చిన తర్వాతనే ముచ్చట చేయమంటది, ఫాదర్కి చెప్దామా నువ్వు క్లాస్ ఫస్టా కాదా అని అడుగుతాడు ఫస్ట్. అవును. రైట్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్కి చెప్దామా నీ ఏటీఎం ఫుల్ ఉన్నంత వరకు ఆ పిల్ల నీ గర్ల్ ఫ్రెండ్. నాకు అలాంటి కండిషన్స్ లేవు, ఒక్కటి కూడా లేదు. అవును. మనసులో ఈ కష్టం ఉందని చెప్పండి, ఏముంది, ఎలా ఉంది, ఎలా చేద్దాం అన్నది మాత్రమే మాట్లాడదాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ ముచ్చట ఏదైతే మాట్లాడుతున్నామో మీకు నాకు మధ్యలోనే ఉంటుంది. ఓకే. 3వ మనిషి అవసరం లేదు, ఇక ఎప్పటికీ రాడు. వెంకట్,
మనం డేటింగ్ స్ట్రాటజీ సిరీస్ చేస్తున్నాం. అవును. సో ఈ స్టేట్మెంట్ ప్రతి డేటింగ్కి రిలవెంట్. ఎస్. ఆన్ అ స్పెషల్ నోట్, మీకు ఒక మనిషి జన్మ అంటూ ఎత్తాక, ఒక వయసు అంటూ వచ్చాక, వయసు ఇప్పుడు 6th క్లాస్కే వస్తుంది వేరే విషయం, మీకంటూ ఒక మనిషి నచ్చాక యూ క్యాన్ స్టాండ్, సిట్ ఆర్ టేక్ అ బుక్ అండ్ అ పెన్, టేక్ నోట్స్ అండ్ లిసన్ టు మీ. ఓకే. నా పెళ్ళైపోయిందిగా, ఇప్పుడు నాకేం అవసరం? అని మాత్రం అనుకోకూడదు. నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి, నాకేం అవసరం? నేను ఇంకా 13 ఇయర్సే కదా, నాకేం అవసరం? ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీగా కావాలి. మీకంటూ ఒక మనిషి మీద ఇష్టం క్రియేట్ అయ్యింది అని మీకు అర్థం అవుతుంది అనుకోండి, ట్యూన్ ఇన్ టు అవర్ సిరీస్ అండ్ స్టార్ట్ సీయింగ్ దాట్. వావ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మీ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా వేదప్రియ రెడ్డి గారి అపాయింట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని త్రూ మీరు కాల్ చేసి తను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ మా సిరీస్ మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.